రోజున హనుమ జయంతి కదమ్మా, మామిడి పళ్ళు తెచ్చాము మేము 4-5 కలిపి 5 కలిపి కడుగుతున్నాం అన్నమాట. కడిగి పెట్టాలి కదా దేవుడికి, అందుకని. మామిడికాయలు కడుగుతా నవ్వుకుంటున్నాం అంటే కొప్పలు ఎడతాలి. పని చేసేటప్పుడు సీరియస్గా ఉండదు, నేను నవ్వాలి. ఆడుతూ పాడుతూ చాలా సరదాగా మామిడికాయలు కడగటం ఏంటన్నారు మా ఇంటి దగ్గర. అంటే మామిడికాయలు మనం కడుక్కోకుండా తింటామా ఏంటి, అట్లాగే దేవుడికి కూడా కడిగి పెట్టాలి కదా అని చెప్పన్నానమ్మా. అట్లాగే ఒక్కొక్కడికి ఒక్కొక్క ఆలోచన ఉంటుందిగా. అందరూ కడుక్కుని పెట్టుకుంటారు అనుకోండి, తెలియని వాళ్ళకి ఉంటుందిగా. నేనేదైనా కడిగి పెట్టు ఏది సంతకాలు పడాలి. కొద్దిగా కలర్గా గ్రీనీగా ఉన్నాయి, కానీ రేపు రోజున కలర్ వస్తాయి లేని చెప్పి ఇచ్చాడు. ఇది గ్రీనీగా ఉంటాయని నాకు కూడా అనుమానం అనమాట. ఇది పడిన ఎండని కాదని పక్వానికి వచ్చిన కాయే కదా అన్నాడు. రేపు రోజున హనుమాన్ చాలీసాకి 108 సార్లు చదువుతామమ్మా మేము. ఇది 6 కలిపిచ్చామన్నమాట 108 కాడికి. హనుమాన్ చాలీసా చేయటం అయితే 4 గంటలు పడుతుంది, కానీ కాయలు కడగటం మాత్రం గంట సేపు పడుతుంది. ఎందుకంటే ఇద్దరు కడిగాము, ఇద్దరు దుడిచాము. ఇది ఊరికే చూస్తారని చెప్పి పెట్టామన్నమాట. హనుమాన్ చాలీసా ప్రిపేర్ చేసుకునే అది మా మామిడి పండు. మామిడి పండు పెట్టినాక దేవుడికి ఏ పొజిషన్లో పెడతారు? ఇలా పెడతారా, ఇలా పెడతారా? ఇలా పెడతారు. ఇలా కదా పెట్టేది, అంతే కదా. అయితే నాకు కొద్దిగా డౌట్ అనమాట. కొంతమంది ఇలా పెడుతున్నారు, నాకు ఎప్పుడు మొట్టమొదటి నుంచి ఇదే కరెక్ట్ అని ఇదనమాట. అదే కదా ఏ పండుకైనా తొడు మనే పొందాలి కదా, అరటి పండుగ అలాగే ఉంటుంది. అందుకని నేను కొంతమంది పెడుతున్నది చూసి ఆడది కరెక్టా నాది కరెక్టా అనుకుంటుంటాను కదా. తొడి మనకేసే ఉండాలంటే మూత